అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సినిమాతో ఎంత పెద్ద హిట్ అందుకున్నారో మనందరికీ తెలుసనమాట. మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ఆ సినిమాకి మన దేశవ్యాప్తంగా హిందీలో అయితే మాత్రం ఇది మా ఓన్ సినిమా అన్నట్టుగా కలెక్షన్స్ అయితే భారీగా ఇచ్చారనమాట. సుమారుగా 1000 కోట్ల పైన కలెక్షన్స్ అయితే అక్కడ రాబట్టింది. సో అదొక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తెలుగు సినిమా హిందీ మార్కెట్లో అంత పెద్ద హిట్ అయిందంటే మాత్రం అది మామూలు విషయం కాదు. పుష్ప క్యారెక్టర్కి హిందీ మార్కెట్లో మాత్రం మంచి డిమాండ్ ఉందన్నమాట. సో పుష్ప 3 గన్ రిలీజ్ అయితే మాత్రం ఈజీగా అక్కడే 2000 కోట్ల వరకు వెళ్ళినా కూడా పెద్దగా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంత మార్కెట్ అయితే అక్కడ ఉంది. బట్ పుష్ప 2 తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎవరితో వర్క్ చేయబోతున్నారనే దాని గురించి సోషల్ మీడియాలో చాలా న్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే నాగవంశీ గారు చాలా గట్టిగా చెప్తున్నారు, త్రివిక్రమ్ గారితో ఆయన వర్క్ చేయబోతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ ఉండబోతుంది. హాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమా రాలేదు, అంత కొత్త కథతో కొత్త జోనర్తో మేము రాబోతున్నాం అన్నట్టుగా నాగవంశీ గారు చాలా ఇంటర్వ్యూస్ అయితే చెప్పారనమాట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు ఇంతవరకు ఇలాంటి సబ్జెక్ట్ అసలు వినుండరు, చూసుండరు, అలాంటి ఒక కథతో రాబోతున్నాం, ఖచ్చితంగా ఇండస్ట్రీ షాక్ అవుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారనమాట. సో అందరూ ఏమనుకున్నారంటే వెంటనే త్రివిక్రమ్ గారితో మూవీ చేయబోతున్నారేమో అని చెప్పి థాట్ అయితే వచ్చేసింది. గాడ్ ఆఫ్ వార్ అని కూడా ఒక టైటిల్ అనుకున్నారు. లార్డ్ సుబ్రహ్మణ్యం సాంగ్ క్యారెక్టర్ ఉంది కదా, సో అలాంటి డిజైన్తోనే చాలా వరకు డిజైన్స్ కూడా చేశారనమాట అల్లు అర్జున్ గారిని పెట్టి. బట్ ఇప్పుడు ఏమైందంటే అటు అట్లీ గారితో కూడా ఒక కథ ఓకే అనుకున్నారనమాట. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎవరితో ఫస్ట్ తీస్తున్నారనే విషయం గురించి అయితే తెలియదు అనమాట. సో నిన్న అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అయితే అట్లీ గారితో ఒక సినిమా ఓకే అయింది, సో అది అఫీషియల్గా మేము సెట్స్ పైకి వెళ్తున్నాం అన్నట్టుగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గారి వైపు చూడడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే సో వాళ్ళు ఆ టెక్నీషియన్స్ చూడండి ఎలా ఉన్నారు, హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ అయితే తీసుకువచ్చారు. సో ఎక్కడ ఒక్కసారి కూడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనం ఇండియా వైడ్ పెద్ద హిట్ కొట్టేసాం, పుష్పతో మేము పెద్ద హిట్ కొట్టేసాం. ఇప్పుడు కూడా ఇండియా వైడ్ మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది, ఈసారి మనం మాట్లాడుకునే సినిమా ఎలా ఉండాలంటే హాలీవుడ్ వాళ్ళు కూడా భయపడాలి, అలా ఉండాలి సినిమా అన్నట్టుగా. సో వాళ్ళైతే గట్టి ప్లాన్ చేస్తున్నారనమాట. సన్ పిక్చర్స్ వాళ్ళకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా మేము ఎక్కడ బడ్జెట్కి వెనకాడం, మీరు మంచి కథతో, మంచి టేకింగ్తో, మంచి స్క్రీన్ ప్లేతో, మంచి విజువల్తో రండి, మంచిగా సినిమాని అయితే తీయండి అన్నట్టుగా వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారనమాట. సో పక్కాగా ఈ సినిమా ఏంటంటే హాలీవుడ్ రేంజ్ సినిమా ఉండబోతుంది అన్నట్టు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. సో చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు కదా, అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి విఎఫ్ఎక్స్ టీమ్తో మాట్లాడడం కానీ అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్స్తో మాట్లాడడం కానీ జరిగింది కదా. సో వాళ్ళ గురించి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయారు. అండ్ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఈ స్క్రిప్ట్ చాలా అంటే చాలా బాగుంది, సో మేము ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదు అన్నట్టుగా వాళ్ళైతే మాట్లాడుతున్నారనమాట. అందరూ స్క్రిప్ట్ గురించే మాట్లాడుతున్నారు. మరి అట్లీ గారు అంత గొప్ప స్క్రిప్ట్ ఏం రాశారనే దాని గురించి అయితే సో తెలియాల్సి ఉందనమాట. సో చాలా వరకు ఈ సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారంటే మేబీ పునర్జన్మల కాన్సెప్ట్తో ఈ సినిమా రాబోతుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొందరు ఏంటంటే ప్యారలల్ యూనివర్స్ ఉంటుంది కదా, అంటే సేమ్ మన యూనివర్స్ లాగే మరో యూనివర్స్ ఉంటుంది కదా, సో 2 యూనివర్సల్ మధ్య జరిగే కథ కూడా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారనమాట. సో అసలు వీళ్ళు ఈ థీరీస్ గురించి మాట్లాడుతూ ఉంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం ప్లాన్ చేసి ఉంటారో మరి అర్థం కావడం లేదు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో, ఎన్ని కోట్ల కలెక్షన్స్ ఈ సినిమా రాబడుతుందని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.